నిర్వచనం మారింది, ముప్పు పెరిగింది. మహారాష్ట్రలో ఎక్కువ. ఏంటి మహారాష్ట్రలో ఎక్కువ స్టేట్స్లో అంటే రోడ్డు దుర్ఘటనలు, నీళ్ళల్లో మునిగిపోవడం, ఎత్తుల నుంచి హైట్స్ నుంచి కింద పడిపోవడం, తదితర ప్రమాదాల వల్ల, యాక్సిడెంట్స్ వల్ల 2023లో దేశవ్యాప్తంగా 4.37 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినారు, అంటే డెత్ అయిపోయినారు. ఆ మృతుల్లో మహారాష్ట్ర వాసులే, అంటే మహారాష్ట్రకు చెందినటువంటి పీపుల్సే ఎక్కువగా ఉన్నారు. మధ్యప్రదేశ్, యూపీ ప్రజలు తర్వాత స్థానాల్లో నిలుస్తారు. ఫస్ట్ మహారాష్ట్ర వాసులు ఉన్నారు. 2023లో ప్రమాదశాస్తు అంటే యాక్సిడెంటల్గా చనిపోయిన వారిలో మహారాష్ట్ర ఫస్ట్ ఉంది. తర్వాత ఈడ మధ్యప్రదేశ్, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ అని చూస్తాం. దేశంలోనే అతి పురాతన పర్వత శ్రేణి అరావలి. ఇది ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. దేశంలోనే అతి పురాతన అంటే ఇండియాలోని అతి పురాతన పర్వత శ్రేణి ఏది అంటే అరావలి. దాదాపు అతి పురాతన అంటే ఎన్ని సంవత్సరాలుగా మనం చెప్పచ్చు అంటే 250 కోట్ల సంవత్సరాలకు మునిపే, అంటే ప్రోటోరోజోయిక్ యుగంలో అవి ఏర్పడినట్లు హిస్టారికల్గా మనం చెప్పుకుంటాం అన్నమాట. ప్రపంచంలోనే పురాతన మడత పర్వత వ్యవస్థల్లో ఒకటిగా అరావలిని పరిగణిస్తారు, అంటే ఐడెంటిఫై చేస్తారు. ఢిల్లీ చెంత మొదలై, అంటే ఢిల్లీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నైరుతి దిశగా దక్షిణ హర్యానా, రాజస్థాన్ మీదుగా గుజరాత్ వరకు, అంటే గుజరాత్ స్టేట్ వరకు దాదాపు 700 కిలోమీటర్స్ మేర ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. ఇవి అనేక నదులు, వృక్షాలు, వన్యప్రాణులకు నెలవులు. అంటే ఈ 700 కిలోమీటర్ ఢిల్లీ నుంచి మన గుజరాత్ వరకు 700 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ఈ పర్వతాలు నదులు, వృక్షాలు, వన్యప్రాణులకు అంటే ఎన్విరాన్మెంటల్గా బాగా ఉన్నాయనేసి ఈ అరావలి పర్వతాల గురించి మనకు అర్థమవుతుంది. పర్వత శ్రేణి వెంట పదుల సంఖ్యలో జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ పార్కులు, అభయ అరణ్యాలు ఉన్నాయి. తార్ నుంచి గంగా మైదానాల వరకు ఎడారులు విస్తరించకుండా, అంటే తాడెడారికే మనకు కట్ అయిపోతుంది ఎడారి అని అంటే, అక్కడ నుంచి ఎందుకు ఎడారి లేదనంటే ఈ అరావలి పర్వతాలు ఉండడం వల్లే. అంటే అరావలి పర్వతాల యొక్క ఉపయోగాలు దానివల్ల మనకి ఈడ చెప్పదలుచుకుంటున్నాడు అనమాట. అంటే నదులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, వన్యప్రాణులు ఉన్నాయి, అభయారణ్యాలు ఉన్నాయి, జీవ వైవిధ్య పార్కులు ఉన్నాయి. మనకి ఎడారి ఏర్పడుకోకుండా మధ్యలో గంగా మైదానాలకి తార్ ఎడారికి మధ్యలో ఈ అరావలి పర్వత శ్రేణులు అడ్డుకుంటున్నాయి. వర్షాకాలంలో నీటి ప్రవాహాన్ని, అంటే వాటర్ ఫ్లోని అదుపు చేస్తున్నాయి. భూగర్భ జలాలను అండర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేస్తున్నాయి. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో గాలి కాలుష్యం ఇంకా ఎక్కువ పాయిజన్ కాకుండా కూడా చూసుకుంటున్నాయంటే మనకు అరావలి పర్వతాలు ఏ మేర భారతదేశంలో ఉపయోగపడుతున్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది అరావలి యొక్క పర్వత శ్రేణి. ఊహకందని నష్టం, అంటే ఇమాజినేషన్స్ చేసినా కూడా అంచనా వేయలేనటువంటి నష్టం ఉంది అనేసి అంటున్నారు. దేశానికి అత్యంత కీలకమైన, అంటే వెరీ ఇంపార్టెంట్ అరావలి పర్వత శ్రేణిలో విలువైన ఖనిజాలెన్నో లభ్యమవుతున్నాయి. అంటే ఇక్కడ ఖనిజాలు అంటే మినరల్స్ ఈ పర్వత శ్రేణిలో అవైలబుల్గా ఉన్నాయి. అందుకే అనుమతులతో కొందరు పర్మిషన్ తీసుకొని, కొందరు పర్మిషన్ లేకుండా మరికొందరు ఎట్లా పడితే అడ్డగోలుగా మైనింగ్ అంటే ఏమి, ఆ భూమిలో దొరికేటువంటి ఖనిజాలను బయట తీసుకోవడమే మైనింగ్. కొన్ని దశాబ్దాలుగా అంటే సాగుతున్న విచ్చలవిడి తవ్వకాలతో, ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలతో కొండలు కరిగిపోతున్నాయి. దాంతో పర్యావరణం అదుపు తప్పుతుంది. చలిగాలులు, ఈ వింటర్ గాలులు అనేటివి ముందుగానే దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇవన్నీ చాలా కాలం నుంచి జరుగుతున్నప్పటికీ, చాలా కాలం నుంచి జరుగుతూనే ఉన్నాయి.
ఇప్పుడే ఎందుకు చర్చ సాగుతుంది? వై నౌ దిస్ డిస్కషన్ ప్రజెంట్ డే అంటే అరావళి పర్వతాలకి కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్వచనం, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది దీనికి ఒక కొత్త నిర్వచనం, అంటే ఒక డెఫినేషన్ అనేది ఇచ్చింది. అది వివాదాస్పదమైనది, అంటే డిస్ప్యూట్ అనమాట. 100 మీటర్లు అంటే 100 మీటర్స్ అంటే మనకి ఎంత అడుగులు వస్తుంది? 328 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్నవి మాత్రమే పర్వతాలు, మౌంటైన్స్. ఈ మౌంటైన్స్ అని పిలుస్తారు. ఎన్ని అడుగులు ఉండాలా? 100 మీటర్లు ఎత్తుండాలి. 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్నవి మాత్రమే ఆ పైన ఉండాలి. 100 మీటర్స్ అబవ్ ఉంటేనే అది మనకేమవుతుందంటే మౌంటైన్ అవుతుంది, లేదంటే అది మౌంటైన్ కాదు. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా ఇంపార్టెంటే. అంతకంటే తక్కువ ఎత్తుంటే పర్వతాలుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఇది ఎవరు చెప్పినారు? సెంట్రల్ గవర్నమెంట్ అనేది పర్వతానికంటే మౌంటైన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మౌంటైన్ అని సెంట్రల్ గవర్నమెంట్ అని అడిగితే నువ్వు 100 మీటర్లు ఉండాలి, లేదంటే అడుగులు చెప్తే 328 అడుగులు కంటే ఎక్కువ ఉంటే, అబవ్ గ్రేటర్ దాన్ ఉంటే నీకు అది పర్వతం అవుతుంది. మరి ఈ రీజనే అగిరా చేసింది ఎవరికి? పర్యావరణవేత్తలు దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి తీవ్ర ఆగ్రహం అంటే వెరీ యాంగ్రీ. దేశానికి ప్రాణ అవసరమైన పర్వత శ్రేణిని కాపాడాల్సిన ప్రభుత్వమే ఆ బాధ్యతను, ఆ రెస్పాన్సిబిలిటీని పక్కన పెట్టి మైనింగ్కు ఎలా దారి చూపుతారని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళ యొక్క అంత పర్యావరణవేత్తల యొక్క వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమంటే, మీరు 100 మీటర్స్ అబవ్ ఉంటే మౌంటైన్ అంటారు, బిలో ఉంటే మౌంటైన్ కాదంటారు. ఆ డెఫినేషన్ ఇవ్వడం వల్ల మీరే మైనింగ్కి చేసుకోమని మీరే పర్మిషన్, ఏదో ఇండైరెక్ట్గా మీరే పర్మిషన్ ఇస్తున్నట్లు ఉందని వాళ్ళు పర్యావరణవేత్తలు భావిస్తున్నారు అన్నమాట. అరావళి ప్రస్తుత పరిస్థితిపై పీపుల్ వార్ అరావలీస్ సంస్థ సవివర సమాచారం వెలుగులోకి తెచ్చింది. ఒక సంస్థ ఉంది, పీపుల్ ఫర్ అరావలీస్. అక్రమ తవ్వకాలు అభివృద్ధి పేరిట సాగిస్తున్న కట్టడాలతో హర్యానా, రాజస్థాన్లోని ఛార్జీ, దాద్రి, భివానీ జిల్లాలలో, రాజస్థాన్లో ఉండేవి అరావళి పర్వతాలలో మనకేమంటున్నాడు, భవానీ జిల్లాలో అరావళి పర్వతాలు ధ్వంసమయ్యాయి. అంటే అరావళి పర్వతాల యొక్క డిస్ట్రాక్షన్ స్టార్ట్ అయింది అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడ? రాజస్థాన్లో చార్కీ, దాద్రి, భివానీ జిల్లాలలో, హర్యానాలో కూడా మనం చెప్పుకోవచ్చు. వైవిధ్యం అంటే మనం చెప్పిన అరావళి పర్వతాలు పార్కులు ఇవన్నీ కూడా నిలయాలు ఉన్నాయి, జీవారణ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని. ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోతున్నాయి అవి దెబ్బతినడం వల్ల. అరావళి పర్వతాలు పరిస్థితి మరింత జిగిజారితే, ఇంకా డౌన్ అయితే ఉత్తర భారతదేశంలో, నార్త్ ఇండియాలో పర్యావరణ సమతుల్యత అంటే బ్యాలెన్స్, ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అంటే ఎకోసిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ఓకే. అరావళిలో గనుల తవ్వకాలను సుప్రీంకోర్టు గతంలో నిషేధించిన అక్రమ కార్యకలాపాలు మాత్రం ఆగలేదు. అదేం కోర్టు మాత్రం మీరు గనులు తవ్వద్దని స్టాప్ చేసింది, కానీ అంటే చెప్తేనే జరగదు కదా. అక్రమ కార్యకలాపాల వల్ల మాత్రం అవి ఇంకా ఆకోకుండా అట్లే కంటిన్యూ అవుతున్నాయి. సో ఇప్పుడు పర్వతాలకు కొత్త నిర్వచనం ఇవ్వడంతో అరావళిలోని 90% ప్రాంతాలకు మైనింగ్ ముప్పు పొంచి ఉంది. ఇక్కడ ఏంటి వీళ్ళు ఎంత అంటే, ఈ నిర్వచనం వల్ల ముప్పు స్టార్ట్ అయింది. అంటే 90% ప్రాంతాలకు మైనింగ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అందువల్ల వీళ్ళంతా పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే ఢిల్లీ వరకు తాడు ఎడారి విస్తరించే ప్రమాదం ఉంది. మనకి రాజస్థాన్లో తాడు ఎడారి అనేది ఉంది కదా, అప్పుడు అరావళి పర్వతాలని కొండలని కరిగిపోయి అక్కడ ముందుకు కూడా మనకి ఎడారి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. భూగర్భ జలాలు, అండర్ గ్రౌండ్ వాటర్ అడుగంటుతాయి. గాలి నాణ్యత మరింత దెబ్బతింటుంది. అనారోగ్య సమస్యలు పెరుగుతాయని పీపుల్ ఫర్ అరావలీస్ హెచ్చరిస్తుంది, అంటే నోటీస్ చేస్తున్నాయి. అయితే 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తున కొండలను పర్వతాలుగా పరిగణించలేమని
నవంబర్ 20న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, మీరు చెప్పేది బాగానే ఉంది సుప్రీంకోర్టు గారు, కానీ 100 మీటర్స్ కంటే తక్కువ ఎత్తున్న కొండలని పర్వతాలుగా పరిగణించలేమని నివేదించింది. దాన్ని న్యాయస్థానం ఆమోదించింది. ఓకే, నువ్వు చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు చెప్పిండేది కూడా ఓకే అని చెప్పేసింది. అరావలి పర్వత శ్రేణుల స్వరూపాన్ని ఇక్కడ మార్చడానికి మాత్రం వీల్లేదని తేల్చి చెప్పింది. చుట్టూ మైనింగ్ జరుగుతుంటే పర్వతాల స్వరూపం ఖచ్చితంగా మారిపోతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఏం గోల్ చేస్తున్నారు అంటే, వీళ్ళంతా ఏం ఫైట్ చేస్తున్నారంటే, ఎన్విరాన్మెంటలిస్ట్స్ పక్కన మైనింగ్ జరిగితే పర్వతాల యొక్క షేప్ అంచు కూడా చేంజ్ అయిపోతుంది అనేసి వీళ్ళది. 2024లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొన్న కీలక అంశాలను వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. అంటే 2024లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కషన్ చేసింది. అవి మళ్ళీ వీళ్ళు రిపీట్ చేస్తున్నారు. అరావలిలో తక్కువ ఎత్తుండే పర్వతాలే తారు ఎడారి నుంచి వచ్చే ధూళి ఇసుకను అడ్డుకోవడంలో కీలకమైనవని ఎఫ్ఎస్ఐ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసిందని పర్యావరణవేత్తలు గుర్తు చేస్తున్నారు. అంటే వీళ్ళ యొక్క కీ పాయింట్ ఇంపార్టెంట్. తక్కువ ఎత్తు ఉండే వీళ్ళు ఏం చేస్తున్నారు, తక్కువ అంటే 100 మీటర్స్ కంటే తక్కువ ఉండేటివి పర్వతాలని మేము పరిగణించలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదిస్తే, అది సుప్రీంకోర్టు దాన్ని ఆమోదిస్తే బాగానే ఉంది. కానీ వీళ్ళు పర్యావరణవేత్తలు ఏం చేస్తున్నారంటే 2024లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఐ ఆ రిపోర్టు ప్రకారంగా మనకి ఏమంటున్నారంటే, ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, తక్కువ ఎత్తుండే పర్వతాలే తారేడారి నుంచి వచ్చే ధూళి ఇసుకను అడ్డుకోవడంలో కీలకమైనవని పర్యావరణవేత్తలు గుర్తు చేస్తున్నారు అనమాట. ఇది మనకి ఇక్కడ కీ పాయింట్. పునఃసమీక్ష మేలు, మనం మళ్ళీ ఒకసారి కూడా రివ్యూ చేసుకోవాలి అనేసి అంటున్నారు. ఈ రివ్యూ అనేది ఇంపార్టెంట్. సో అరావలిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కేంద్రం ఆక్షేపిస్తుంది. ఈ పర్వత శ్రేణిని కాపాడటానికి ఇప్పటికే చర్యలు చేపట్టామంటుంది. అంటే దీనికి కాపాడడానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది జూన్ 5న, ఇది కూడా ఇంపార్టెంట్, ఈ ఏడాది జూన్ 5న అరావలి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది మన గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇది అరావలి ఎప్పుడు జూన్ 5న. జూన్ 5న అంటే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, ఆ రోజున అరావలి గ్రీన్ వాల్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కాలుష్యం, వాతావరణ మార్పులతో క్రమంగా అడవులు అంతరించిపోతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. దీనివల్ల కాలుష్యం, వాతావరణ మార్పులతో క్రమంగా ఫారెస్ట్లన్నీ కూడా అంతరించిపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అందుకే ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు అడవులు పెంచడమే లక్ష్యంగా పునర్జీవన పథకం చేపట్టినట్లు వెల్లడించారు. అంటే అడవులు పెంచాలి, ఇప్పుడు ఫారెస్ట్లు వదిలే పర్వత శ్రేణి వాళ్ళు మాట్లాడుకోకుండా ఈ అడవులు పెంచాలి అనే ఒక పునర్జీవన పథకం తీసుకొచ్చినారు అనమాట. అరావలి చుట్టూ భయాందోళనలు ముసురుకుంటున్న నేపథ్యంలో 100 మీటర్ల కంటే ఎత్తున్నవే పర్వతాలనే నిర్ణయాన్ని కేంద్రం పునః సమీక్షించాలి, అంటే మళ్ళీ రివ్యూ చేసుకోవాలి. పర్యావరణవేత్తలు, భూ విజ్ఞాన శాస్త్రవేత్తలతో కమిటీ వేసి 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోని 90% ప్రాంతాల రక్షణకు చర్యలు చేపట్టాలి. డిజిటల్ మానిటరింగ్, ఏఐ టూల్స్, మెషిన్ లెర్నింగ్ ద్వారా అక్రమ మైనింగ్ని గుర్తించే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్ అనేది 2 సజెషన్ చేస్తున్నారు. 90% ప్రాంతాలు అంటే 100 మీటర్ల లోపల ఉండే పర్వతాలని 90% ప్రాంతాలని రక్షించే చర్యలు చేపట్టాలా. అక్రమ కార్యకలాపాల ద్వారా ఈ ఎట్లాగా ఏమంటారు దాన్ని, అంటే అక్రమంగా అంటే ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు, కానీ అక్రమంగా అంటే ఇల్లీగల్ మైనింగ్ని ఎట్లా మనం పట్టుకోవాలంటే డిజిటల్ మానిటరింగ్, ఏఐ టూల్స్ వినియోగం, మెషిన్ లెర్నింగ్, ఈ ఇల్లీగల్ మైనింగ్ని గుర్తించేటువంటి సిస్టము ఏర్పాటు చేయాలి.
రాజస్థాన్, హర్యానా, గుజరాత్లలో అంటే మెయిన్గా మనకి ఈ రాష్ట్రాల్లో వస్తాయి. రాజస్థాన్, హర్యానా, గుజరాత్లలో మ్యాపింగ్ ప్రోటోకాల్స్ కఠినంగా అమలు చేయాలి. ఇది అక్రమ కార్యకలాపాలను తగ్గించి రియల్ టైం రక్షణను బలోపేతం చేస్తుంది. అరావళి గ్రీన్ వాల్ వంటి ప్రాజెక్టులను విస్తరించాలి. అడవుల పునరుద్ధరణ, భూగర్భ జలాల రీఛార్జ్ ప్రాజెక్టులు చేపట్టాలి. స్థానికులతో సంయుక్త అటవీ నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఎన్జిఓలకు సహకరించాలి. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఏం చెప్పినాడంటే, అరావళి పర్వతాల్లో మైనింగ్ అంశం జాతీయ స్థాయిలోనే దుమారం రేపుతుంది. గనుల తవ్వకాలు ఆపకపోతే దేశ రాజధాని ఢిల్లీకి ముప్పు తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీన్ని తోసిపుచ్చుతున్న కేంద్ర పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామంటుంది. అరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టు ప్రారంభించిన సంగతిని గుర్తు చేస్తుంది. ఇది వాళ్ళు చెప్పేది. థ్యాంక్ యూ.